వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ స్పందన కనపర్తి, జనరల్ ఫిజిషియన్, రెండవ హాస్పిటల్స్, సనత్ నగర్ నుంచి వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. హలో. జనరల్ గా షుగర్ ఉన్న వాళ్ళు నైట్ భోజనం చేయొచ్చా? చేస్తే ఎంత చేయాలి? చేసిన తర్వాత వాకింగ్ చేయొచ్చా? నైట్స్ యూజువల్లీ ఎట్లా అంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ అంతా ఉండదు కాబట్టి కొంచెం తక్కువ తింటేనే బెటర్. అది కూడా నైట్స్ యూజువల్లీ ఎర్లీగా 8 o'clock లోపు ఆహారం తీసుకుంటే బెటర్ అనమాట. అండ్ దాంతో పాటు కొంచెం కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్నది, కొంచెం లైట్ ఫుడ్ అనేది తీసుకుంటేనే బెటర్. సో చాలా మంది ఏమంటారు, చపాతీ తిందాము రైస్ లాగే అనుకుంటారు. బట్ చపాతీ కూడా రైస్ అంతా ఈక్వల్ గా షుగర్స్ పెంచుతుంది. సో ఐడియల్ గా మల్టీగ్రెయిన్ ఫ్లవర్ దొరుకుతుంది, దాంతో చపాతీస్ కానీ, లేదు అంటే జొన్న రొట్టె మంచిది అనమాట. సో కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న ఫుడ్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అండ్ పోస్ట్ మీల్ కూడా ఒక షార్ట్ వాక్ వెళ్తే బెటర్, ఎందుకంటే మనకి తిన్న తర్వాత షుగర్ అనేది స్పైక్ అవుతుంది. సో అండ్ నైట్స్ మనకు అంత ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. సో దీనివల్ల షుగర్స్ పెరిగి దానివల్ల బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం కానీ, అండ్ దాంతో పాటు ఎట్లా అంటే మనం తీసుకున్న ఫుడ్ లో ఫ్యాట్ కూడా ఉంటుంది. సో నైట్స్ కొలెస్ట్రాల్ సింథసిస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఎట్లా అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఒక షార్ట్ వాక్, అట్లీస్ట్ 2 minutes అయినా షార్ట్ వాక్ చేయడం వల్ల ఎట్లా అంటే దీనివల్ల మన మజిల్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మన మజిల్స్ కి గ్లూకోజ్ అనేది అవసరం. సో బాడీ మనకి తిన్న తర్వాత పెరిగే షుగర్ ని, స్పైక్ అయిన షుగర్ ని మజిల్స్ యూటిలైజ్ చేసుకుని షుగర్ ని కంట్రోల్లోకి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు వాక్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లోకి వస్తుంది, కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది, అట్లా అనమాట. సో పోస్ట్ మీల్ వాక్ అనేది మంచిది, అట్లీస్ట్ 2 minutes అయినా వాక్ చేస్తే మంచిది అనమాట. ఓకే. డయాబెటిక్ ఉండి హార్ట్ డిసీజెస్ ఉంటాయి, లేదంటే ఆపరేషన్స్ జరుగుతాయి. ఎందుకంటే డయాబెటిక్ వాళ్ళలో కామన్ గా మనం హార్ట్ డిసీజెస్ చూస్తున్నాం ఈ రోజుల్లో. సో వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్ గా వాకింగ్ అనేది చేయాలి? ఆయాసం వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కార్డియాక్ పేషెంట్స్ కి ఏంటంటే ఓవర్స్ గా కూడా ఎగ్జర్ట్ అవ్వకూడదు, స్ట్రెయిన్ అవ్వకూడదు వాళ్ళు. సో ఎవరైనా కూడా అట్లీస్ట్ 20 minutes వాక్ అనేది, అది కూడా మోడరేట్ ఎక్సర్సైజ్, మరి హెవీగా కూడా చేయాల్సిన అవసరం లేదు. అండ్ బ్రిస్క్ వాకింగ్ కొంచెం ఫాస్ట్ గా, అండ్ 20 minutes కి మించి అంటే వాళ్ళని ఓవర్ ఎగ్జర్ట్ అనేది చేయకూడదు. మీరు బ్రెత్లెస్ అయ్యేంత వరకు చేయాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ 20 minutes per day వాక్ చేస్తే సరిపోతుంది. ఓకే. యూజువల్ గా మ్యామ్ షుగర్ పేషెంట్స్ ఓవరాల్ గా వాళ్ళ డైట్ ఏ విధంగా చూసుకోవాలి? ఏమేం తినాలి? ఏ టైంలో ఏది తింటే బెటర్? ఓకే. ఎట్లా అంటే అండి, నేను దాకా చెప్పినట్టే కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తక్కువగా తీసుకోవాలి. మనకి డయాబెటిక్స్ లో పెరిగేదే షుగర్, అండ్ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాల నుంచి వచ్చేది కూడా షుగరే అనమాట. సో ఇది ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటర్. సో ఇవి వెయిట్ లో ఉంటాయి. మనం ఎక్కువ మన ఇండియన్ డైట్ లో మనం తీసుకునేవి రైస్ కానీ, గోధుమ పిండి, రవ్వ, ఇవన్నీ కూడా షుగర్ పెంచుతాయి. చాలా మంది ఇడ్లీ మంచిది, స్టీమ్ అట్లా ఏమంటారు హెల్దీ అనుకుంటారు, బట్ అందులో రవ్వ యూస్ చేస్తాం. సో అది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దాంట్లో కూడా. సో మన డైట్ ని, ఇండియన్ డైట్ ని మనం స్పెషల్ డైట్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ డైట్ నే కొంచెం చేంజ్ చేసుకుని మనం చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మార్నింగ్ మీరు ఇడ్లీ, దోశ చేసుకుంటారు, సో రవ్వ ఉంటుందా, రవ్వ ప్లేస్ లో జొన్న రవ్వ కానీ, లేదంటే రవ్వ పోర్షన్ తగ్గించి దాల్, మినపప్పు ఉంటుంది కదా, దాల్ పోర్షన్ పెంచుకోవాలి. సో అట్లా. అండ్ ఆఫ్టర్నూన్స్ రైస్ తింటాం మనం లంచ్ టైంలో, సో రైస్ కూడా కొంచెం తగ్గించి, అండ్ రైస్ లో ఎట్లా అంటే ట్రై చేయొచ్చు మీరు బ్రౌన్ రైస్ కానీ, దాంట్లో ఏంటంటే ఫైబర్ ఉంటుంది. సో మామూలు రైస్ కంటే బ్రౌన్ రైస్ బెటర్. అండ్ బాస్మతి రైస్ కి నార్మల్ రైస్ తో పోలిస్తే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ ఎంత ర్యాపిడ్ గా మన షుగర్స్ పెంచుతుంది అనేది. సో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ ని చూస్ చేసుకోవాలి మనం. సో అట్లా బాస్మతి రైస్ కి గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం తక్కువ అనమాట దీంతో పోలిస్తే. సో అది తినడానికి ట్రై చేయొచ్చు. అండ్ రైస్ పోర్షన్ తక్కువ, మిగతా అది మనం ప్రోటీన్ తో ఫిల్ చేసుకోవాలి. సో ప్రోటీన్ ఎనీ బాయిల్డ్ ఎగ్ కానీ అట్లా, లేదు అంటే వెజిటేరియన్స్ అయితే దాల్ తీసుకోవాల్సి ఉంటుంది. బెస్ట్ ఏంటంటే వెజిటేబుల్స్ తో సాంబార్ అని కూడా, వెజిటేబుల్స్ తో మనకు ఫుల్నెస్ వస్తుంది. సో మనం ఎక్కువ రైస్ ఇంటేక్ కూడా తగ్గిస్తాం. సో అట్లా చూసుకోవాలి. అండ్ నైట్స్ వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టుగా లైట్ ఫుడ్, రోటీ, 2 రోటీ అట్లా, అది కూడా మల్టీగ్రెయిన్ ఆర్ జవారీ రోటీ కానీ, సజ్జలు, రాగి ఇట్లాంటివి వాడాలి, మిల్లెట్స్ కానీ అట్లా. నార్మల్ రైస్, గోధుమ పిండి, ఉప్మా రవ్వ ఇట్లాంటివి ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇడ్లీ రవ్వ ఇవి ఈజీగా చేసుకోవడం అని యూజ్ చేస్తూ ఉంటారు, రైస్ బదులు రవ్వ చేసుకుంటాం అంటారు, కానీ వీటికి కూడా షుగర్స్ అట్లాగే పెరుగుతాయి అనమాట. సో అవి తగ్గించేసి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. సో ప్రోటీన్ అంటే ఎగ్, చికెన్, మళ్ళీ రెడ్ మీట్ తినకూడదు డయాబెటిక్స్, సో మటన్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ వెజిటేరియన్స్ కి వస్తే దాల్, కర్డ్, పన్నీర్, నట్స్, సీడ్స్ ఉంటాయి, పంకిన్ కానీ, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అని, అవి తీసుకోవచ్చు. సో అండ్ దాంతో పాటు మీకు అయినా ప్రోటీన్, వెజిటేరియన్స్ కి యూజువల్లీ ఈ ప్లాంట్ ప్రోటీన్ తో వచ్చేది చాలా తక్కువ, సోయా గానీ, పల్లీలు, వీటన్ని కూడా ప్రోటీనే, బట్ వీటితో అంత పెరగదు. సో మనకి షుగర్ ఫ్రీ ప్రోటీన్ పౌడర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అది స్నాక్ లాగా మధ్యలో తీసుకోవచ్చు. అండ్ డయాబెటిక్స్ ఎట్లా అంటే ఒకేసారి ఎక్కువ తినకూడదు, షార్ట్
స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలి. ఓకే. సో మార్నింగ్ కొంచెం తిన్నారంటే మన లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో కొంత, లంచ్ కి డిన్నర్ కి మధ్యలో షార్ట్ మీల్ అట్లా తీసుకోవచ్చు అనమాట. బట్ ఎర్లీగా 8 o'clock లోపు మీ లాస్ట్ మీల్ ఉండాలి. ఇన్ కేస్ తర్వాత మీకు ఏమైనా ఆకలి వేసినా సో ఇట్లా ఏమైనా ప్రోటీన్ పౌడర్ నేను చెప్పినట్టు అట్లా కానీ అవి తీసుకుంటే సరిపోతుంది మీరు. అండ్ ఫ్రూట్స్ కి వచ్చేసరికి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్. సో అవి ఏంటి, యాపిల్, జామా, బొప్పాయి, ఇంకా సిట్రస్ ఫ్రూట్స్ పర్వాలేదు. సో ఇవి కామన్ గా మనకి అవైలబుల్ ఉన్న అంటే ఇండియా మనకి ఈజీగా దొరికే ఫ్రూట్స్ లో ఇవి మాత్రమే తినాలి. బనానా తినకూడదు. వాటర్ మిలన్ వాటర్ కంటెంట్ ఉంటుంది, హెల్దీ అనుకుంటారు, అది కూడా అస్సలు తినకూడదు. అది గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేసి ప్రోటీన్ అనేది బాగా తీసుకోవాలి. ఆయిల్స్ దగ్గరకు వచ్చేసరికి మనం ఇవి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఆయిల్స్ వాడాలి. అంటే ఏవి, ఇది రైస్ బ్రౌన్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె, కెనోలా ఆయిల్ ఇవి దొరుకుతాయి. అండ్ సింగిల్ టైప్ ఆఫ్ ఆయిల్ వాడడం కంటే బ్లెండెడ్ ఆయిల్స్, 2 ఆయిల్స్ మిక్స్చర్ లాగా మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి. అట్లా అయినా పర్వాలే, లేదంటే మీరు వాడే దాంట్లో ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ అది, 2 ఆయిల్స్, ఎనీ ఆఫ్ దీస్ 2 ఆయిల్స్ నేను చెప్పిన వాటిలో ఎనీ 2 వాడుకోవచ్చు అనమాట. సో ఇట్లా వాడుకుంటా చూసుకోవాలి. మనం మెయిన్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది చాలా తగ్గించుకోవాలి మీరు. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు గ్లైసెమిక్ ఇండెక్స్ ఏ విధంగా షుగర్ ని స్పైక్ చేస్తుందో చెప్పారు కదా. ఓవరాల్ గా ఒక్కసారి ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫుడ్స్ ఏమున్నాయి ఒక్కసారి లిస్ట్ చెప్పేస్తారా? వెజిటబుల్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని సేఫే అండి. పొటాటో ఒకటి అవాయిడ్ చేయాలి. ఇట్లా దుంపలు అంటారు కదా, అవి కొంచెం తక్కువ తినాలి. అన్ని రకాల దుంపల. ఓకే. అండ్ ఫ్రూట్స్ కి వచ్చేసరికి నేను చెప్పినట్టు యాపిల్, గువావా, జామకాయ, పపాయ అండ్ సిట్రస్ ఫ్రూట్స్, ఇవి పేర్ అనే వస్తుంది, అది కివి, డ్రాగన్ ఫ్రూట్, ఇవి ఎగ్జాటిక్ అని ఈ మధ్య కొంచెం ఎక్కువనే తింటున్నారు. వీటికి కూడా కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువే, పర్వాలేదు. కానీ షుగర్ పేషెంట్ యాపిల్ తినకూడదు అంటారు అట్లా అనుకుంటారు, కానీ సేఫే. ఓకే, ఎన్ని తినొచ్చు మరి? హాఫ్ పోర్షన్ ఆఫ్ యాపిల్ ఇస్ అలౌడ్. ఓకే ఓకే. సో పర్వాలేదు, అంత షుగర్ ని స్పైక్ చేయవి. సో ఇవి తీసుకోవచ్చు అనమాట. అండ్ స్వీట్ పొటాటో ఉంటుంది కదా, అది కూడా బాయిల్డ్, బేక్డ్ అవి పర్వాలేదు. దుంపల్లో కూడా మళ్ళీ అవి కర్రీస్ లాగా ఆయిల్ వేసి అవి ఎక్కువ తీసుకోకూడదు అనమాట. చాలా యంగ్ పీపుల్ లో కూడా చూస్తున్నాం, చిన్న ఏజ్ వాళ్ళలో చూస్తున్నాం. సో ఇది ఎలా అడగాలో తెలియదు. ఒక రకంగా మిత్ అనుకోవచ్చు, లేదంటే దాని వెనక ఇన్ఫర్మేషన్ ఏముందో తెలియదు. ఒకసారి డయాబెటీస్ వస్తే అబ్బా మన లైఫ్ అయిపోయింది అన్నట్టుగా అనుకుంటారు. దీనికి ఇంకొక రిలేటెడ్ ఇష్యూ ఏంటంటే, డయాబెటీస్ వస్తే లైంగిక ఆసక్తి తగ్గిపోతుంది, ఫ్యామిలీ లైఫ్ బాగుండదు అన్న కొన్ని మిస్కన్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా దీన్ని ఎట్లా చూడాలి? అది నిజంగా అందరిలోనూ అవుతుందా డాక్టర్? ఫస్ట్ డయాబెటీస్ ఇన్ యంగ్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు మనకి ఎర్లీ 20s లో కూడా ఈ type 2 డయాబెటీస్ అనేది కనిపిస్తుంది. మామూలుగా ఏంటంటే type 1 యంగ్ పేషెంట్స్ లో కనిపిస్తుంది, యంగ్ పాపులేషన్ లో. ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ తయారు చేసే ఏవి బీటా సెల్స్ ఉంటాయో వాటికి అగేన్స్ట్ గా యాంటీబాడీస్ తయారయ్యి ఆ సెల్స్ డిస్ట్రాయ్ అయ్యి ఇన్సులిన్ తయారైన తక్కువగా ఉంటుంది వాళ్ళలో. సో వాళ్ళు type 1 డయాబెటిక్స్ అంటాం. అది చిన్నప్పటి నుంచి ఉంటుంది, చిన్న ఏజ్ లోనే కనిపిస్తుంది మనకి. type 2 అనేది ఏంటంటే అది ఎల్డర్లీ, కొంచెం పెద్ద ఏజ్ గ్రూప్ లో కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు ఎందుకు అంటే అది మన ఈ లైఫ్ స్టైల్ వల్ల, ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. మనకి బాడీ సెల్స్ గ్లూకోజ్ ని యూజ్ చేసుకోవాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం. సో ఇన్సులిన్ అనేది సరిపడా ఉన్నా కూడా ఈ బాడీలో ఉన్న వచ్చిన మార్పుల వల్ల, ఒబేసిటీ వల్ల ఇన్సులిన్ ని బాడీ వాడుకోలేదు. సో దానివల్ల గ్లూకోజ్ అనేది బాడీలో పెరుగుతుంది అనమాట, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో దీనివల్ల type 2 డయాబెటీస్ వస్తుంది. ఇది యూజువల్ గా ఎట్లా అంటే అంతకు ముందు లేట్ 30s లో 40s లో కనిపించేది మనకి, అప్పుడు స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ఎర్లీ 20s లో కూడా కనిపిస్తుంది. ఎందుకు అంటారంటే ఇప్పుడు ఉన్న పొల్యూషన్ కి, మనకి స్ట్రెస్ ఉన్న లైఫ్ వల్ల, ఈ లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్, సరిగ్గా ఫిజికల్లీ యాక్టివ్ లేకపోవడం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, బయట ఈజీగా ఆర్డర్ చేసేసుకోవడం వల్ల, అట్లా ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ అండ్ ఓవర్ వెయిట్, మెయిన్ ఇది ఒబేసిటీ, వీటి వల్ల ఈ type 2 డయాబెటీస్ మన ఎర్లీగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఒక మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉంటుంది, దాని గురించి నేను చెప్తాను మీకు. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే అండి, ఒక 5 రిస్క్ ఫ్యాక్టర్స్ ని తీసుకుంటాం ఒక పేషెంట్ కి మెటబాలిక్ సిండ్రోమ్ ఉందా లేదా అనడానికి. ఒకటి ఏంటంటే వాళ్ళకి ప్రీ డయాబెటిక్ స్టేట్ లో ఉంటారు వాళ్ళు, లేదంటే ఫాస్టింగ్ షుగర్స్ అనేవి 100 పైన ఉంటాయి. అంటే వీళ్ళకి ఎట్లా అంటే వీళ్ళకి ఫ్యూచర్ లో షుగర్ వచ్చే రిస్క్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటది. సో అదొకటి. సెకండ్ థింగ్ వచ్చేసి బీపీ అనేది కొంచెం హైయర్ సైడ్ ఉంటాయి. సో 130/85 పైన ఉంటుంది బీపీ అనేది. అండ్ థర్డ్ వచ్చేసి కొలెస్ట్రాల్, అబ్నార్మల్ లిపిడ్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువ, గుడ్ కొలెస్ట్రాల్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి వీళ్ళకి
సెంట్రల్ ఒబేసిటీ, సో పొట్ట చుట్టూ కొలత అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, వాళ్ళు ఒబేస్ ఉంటారు, సో అట్లా అనమాట. సో ఈ 5 లో ఎనీ 3 ఉంటే పేషెంట్ కి మెటబాలిక్ సిండ్రోమ్ ఉందని అనుకోవచ్చు. సో మెటబాలిక్ సిండ్రోమ్ ని మనం ఫస్ట్ ఇనిషియల్ గానే మనం గుర్తించగలిగి ఈ ఫ్యాక్టర్స్ మనం కరెక్ట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ లో అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అనేది షుగర్ అనే కాదు, హార్ట్ డిసీజెస్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, వేరే చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని ఇప్పుడు వింటున్నాం, అది కూడా రావచ్చు మెటబాలిక్ సిండ్రోమ్ ఉంటే. సో ఇవన్నీ రాకుండా ఉండడానికి ముందే ఈ 5టిని మనం ఎర్లీ 20s నుంచే పేషెంట్ స్క్రీన్ చేసుకొని గుర్తించగలిగి అవి అడ్రస్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ లో షుగర్ అనేది రాదు. ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎట్లాంటి వాటిలో మనం స్క్రీన్ చేసుకోవాలి అంటే, ఎవరైనా వచ్చిన మన దగ్గరకు వచ్చిన పేషెంట్ అంటే మీరు ఓవర్ వెయిట్ ఉంటే, మనం ఓవర్ వెయిట్ అని ఎట్లా తెలుస్తుందంటే మన హైట్ ని మన వెయిట్ ని కేజీస్ లో తీసుకొని దాన్ని హైట్ స్క్వేర్ తో డివైడ్ చేస్తే, హైట్ అనేది మీటర్స్ లో తీసుకోవాలి. సో వెయిట్ బై హైట్ స్క్వేర్, వెయిట్ ఇన్ కేజెస్ అండ్ హైట్ ఇన్ మీటర్స్ తీసుకోవాలి. ఇది 25 పైన ఉంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్టు. సో ఇట్లా ఉండి మీ ఫ్యామిలీలో హార్ట్ పేషెంట్స్ ఉన్నా, షుగర్ పేషెంట్స్ ఉన్నా కూడా, మీరు బీపీ పేషెంట్స్ ఉన్నా స్క్రీన్ చేసుకోండి. ఏమేమి చూసుకోవాలి, షుగర్ మీద ఫాస్టింగ్ ఎంత ఉంది, లేదంటే HbA1c చూసుకోండి. మీరు ప్రీ డయాబెటిక్ ఉన్నా తెలిసిపోతుంది. HbA1c అంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. గత 3 నెలలుగా మీ షుగర్ ఎంత ఉందనేది తెలుస్తుంది మనకి. ఇప్పుడు మీరు టెస్ట్ ఇచ్చే ముందు ఎక్కువ తిన్నారనుకోండి, ర్యాండమ్ షుగర్ ఎక్కువ చూపిస్తుంది. బట్ HbA1c ఏంటంటే గత 3 నెలలుగా మీ షుగర్ ఎంత ఉంది అనేది మనకి ఐడియా వస్తుంది దాని ద్వారా. సో ఆ టెస్ట్ కానీ, లేదంటే సింపుల్ ఫాస్టింగ్ షుగర్ తినే ముందు ఒకసారి చెక్ చేసుకోండి, అది 100 పైన ఉందా. నెక్స్ట్ కొలెస్ట్రాల్ ఏమైనా ఎక్కువగా ఉందా. సో కొలెస్ట్రాల్ లో ఏమేమి చూసుకోవాలి, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ట్రైగ్లిసరైడ్స్ ఎంత ఉన్నాయి. ట్రైగ్లిసరైడ్స్ 150 పైన ఉంటే ఇట్స్ అబ్నార్మల్, మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ దగ్గరకు వచ్చి, గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉండాలి, మేల్స్ లో 40 పైన, ఫీమేల్స్ లో 50 పైన. అట్లా కంటే తక్కువ ఉంది అనుకోండి, సో అది కూడా అబ్నార్మల్ అన్నట్టు. ఇది అండ్ మీ వేస్ట్ సర్కంఫరెన్స్ చూసుకోవాలి. 35 ఇంచెస్ పైన మేల్స్ లో, 40 ఇంచెస్ పైన ఫీమేల్స్ లో ఉంటే ఇట్స్ అబ్నార్మల్. సో ఇవి చెక్ చేసుకోవాలన్నమాట. ఇవి చూసుకొని ఇట్లా ఉన్నాయంటే వెంటనే వచ్చి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి, అండ్ మీ లైఫ్ మెయిన్ డాక్టర్ దగ్గర రాకపోయినా ఫస్ట్ వెయిట్ తగ్గాలి. సో బయట ఫుడ్, మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, వాకింగ్ చేయాలి, లేట్ నైట్స్ తినద్దు. స్ట్రెస్ కూడా ఒక రీజన్. సో స్ట్రెస్ అవాయిడ్ చేయడం, సరిపడినంత నిద్ర ఉండదు కొందరికి, అట్లీస్ట్ 8 గంటలు నిద్ర ఉండాలి. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే అవనేది తగ్గుతుంది అనమాట. సో ఇవన్నీ చేయకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల మనకి ఎర్లీ 20s లోనే టైప్ 2 డయాబెటీస్ కనిపిస్తుంది అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ తో అది మనం డయాగ్నోస్ చేయక ముందు నుంచే బాడీలో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మనకి ప్రీ డయాబెటిక్ స్టేట్ లోనే ఈ గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మన రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ లో, హార్ట్ లో, బ్రెయిన్ లో, నరాల్లో, వీటన్నిటిలో టైప్ 2 డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ప్రీ డయాబెటిక్ స్టేట్ లోనే స్టార్ట్ అవుతాయి. సో మీరు ముందే గుర్తించుకున్నారనుకో బెటర్. ఎందుకంటే మీకు 20 years కే మీరు డయాబెటీస్ డయాగ్నోజ్ అయితే లైఫ్ లాంగ్ ఈ కాంప్లికేషన్స్ తో సఫర్ అవ్వాలి. సో ముందే ఇది గుర్తించుకుంటే బెటర్. సో కంట్రోల్ లేదనుకోండి, నరాలు దెబ్బతినడం ఇవన్నీ అవుతాయి అనమాట. సో ముందుగానే ఇవన్నీ చూసుకొని గుర్తించుకుంటే బెటర్. బికాస్ సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోనే మీరు ఇది అవాయిడ్ చేయొచ్చు. చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు, తగ్గుద్దిలే, లేదంటే లైఫ్ అంటే జాబ్ ని బ్లేమ్ చేసిన, బిజీ ఉంటాను, వీలవ్వదని చెప్పేసి. బట్ ఇవి చూసుకోవాలి, బికాస్ సింపుల్ చేంజెస్ తోనే మీరు ఇవి రాకుండా అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మీరు సెక్షువల్ డిస్ఫంక్షన్ గురించి అడిగారు డయాబెటిక్స్ లో. అది ప్రతి ఒక్కళ్ళు రావాలని లేదండి. అండ్ ఏంటంటే సేమ్ నరాలు ఎట్లా దెబ్బతింటున్నాయి అట్లా సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది కూడా రావచ్చు. సో దానికి ఏంటంటే షుగర్స్ ఒకటి కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ షుగర్ ఉన్న ప్రతి ఒక్కరికి అది వస్తుందని ఏమీ లేదు, కంప్లీట్ మిత్తే, అపోహ మాత్రమే అది. మీరు ఫస్ట్ నుంచి దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే షుగర్స్ ని సరిపోతుంది. అండ్ ఫ్రీక్వెంట్ గా చాలా మంది ఒకసారి సరే ఈ మెడిసిన్ పెట్టేసారు, ఇదే వాడుకుంటా, వాళ్ళే అడ్జస్ట్ చేసుకోవడం అట్లా చేస్తారు. స్ట్రిక్ట్ గా మానిటర్ చేసుకుంటా సేమ్ మెడిసిన్ కంటిన్యూ చేయడం, మేబీ మీకు రిక్వైర్మెంట్ తగ్గచ్చు. మీరు సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ తో కూడా మీ డయాబెటిక్ మెడిసిన్ డోస్ అనేది అవసరం తగ్గుతుంది. సో అవి చూసుకోవాలి. అండ్ ఇప్పుడు పాత మెడిసిన్, ఇప్పుడు కొత్తగా కూడా కొన్ని మెడికేషన్స్ వచ్చాయి, డయాబెటిక్ మెడికేషన్స్. ఒకప్పుడు షుగర్ కంట్రోల్ మాత్రమే వాటి టార్గెట్ డయాబెటిక్ మెడికేషన్. ఇప్పుడు వచ్చేవి ఎట్లా వేరే అడిషనల్ బెనిఫిట్స్ ఉండేటట్టు వస్తున్నాయి. SGLT2 ఇన్హిబిటర్స్ అని ఒక క్లాస్ ఉంది. సో అది ఎట్లా, అది బోత్ షుగర్ ని తగ్గిస్తుంది, దాంతోపాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటి అంటే డయాబెటిక్ రిలేటెడ్ హార్ట్ అండ్ కిడ్నీ కాంప్లికేషన్స్ రాకుండా చూస్తుంది, కాంప్లికేషన్స్ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది రాకుండా. అండ్ దాంతో పాటు ఈవెన్ వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ చేసే, ఇది హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు GLP-1 ఎనలాగ్స్ అని వచ్చినాయి డయాబెటిక్ మెడికేషన్, అవి కూడా అంతే వెయిట్ లాస్ ని ప్రమోట్ చేస్తాయి. వెయిట్ లాస్ తో చాలా వరకు షుగర్ తగ్గడం అనేది ఉంటుందని దాని ఇంపాక్ట్. సో అది చూసుకోవాలన్నమాట. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.